అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అలాగే ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం, ప్రారంభించుకుందాం. మన మధ్యలో మోసెస్ జాయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసి ఏకీభవిస్తాం. నీ ఘనమైన నామకు స్తోత్రం చెల్లిస్తున్నానైనా తండ్రి ప్రభా, ఈ యొక్క దినము ప్రభా ఐజాక్ ఫస్ట్ పుట్టినరోజు జరుగుతుండగా ప్రభా తండ్రి నా మహిమార్థమే ప్రభా ప్రతిదీ జరిపించు అని అడుగుతున్నానైనా తండ్రి అన్ని విషయంలో ప్రభా నీ నామంకి మహిమ ఘనత ప్రభావం చెల్లించాక నయ స్తోత్రమయ్య తండ్రి ప్రభా. దీర్ఘ కాచి కాపాడి సజీవులకులో నా అందరి నుంచి నువ్వు దానానికి వందనాలు ప్రభా. అయా తండ్రి ఈ దినాన్ని ప్రభా నూతన సంవత్సరం దయాగిరితంగా ప్రభా ఐజాక్కి మీరు వస్తున్నందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నాయన అయా నాయన బిడ్డ నాయన తండ్రి ప్రభా ఇంటి మీదటి ప్రభా మీ కొరకు నాయన తండ్రి మీలో ఎదుగుతూ నాయన తండ్రి వర్ధిల్లుతూ రావడానికి కృపను దయచేయండి ప్రభా. మనుషుల దయందు మీ దయందు ప్రభా ఎల్లప్పుడూ ప్రభా వర్ధిల్లుతూ రావడానికి కృపను దయచేయండి. ఈ యొక్క నాయన తండ్రి కూడికంతా కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాను. అలాగే మహిమ గ్రూప్ సాంగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి పాట పాడి దేవుని మహిమ పరుస్తారు. ఆత్మదేవుడు గాలై వీచగ వర్షము కురియనుగా ఉన్నత జీవించుము దేవా మా కుటుంబమును నీ జీవన తరతరములకుండును. జీవించుము దేవా మా కుటుంబమును నీ జీవన తరతరములకుండును. నీవయ్యా
రక్షించినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఆశీర్వదించును, నిన్ను వృద్ధి చేసను, అభివృద్ధి చేసను, నీవు ఆశీర్వదించును, ఆశీర్వదించును. ఆపదలన్నీ తొలగే వరకు, ఆమలన్నీ కలిగే వరకు, ఎన్నారాధించదను తండ్రిగా నానన్నమా నీ బడిలో నాకు సుఖము తండ్రిగా నాన
आनंदमा प्यार किया क्रूस पर अपना जीवन दिया मेरा प्रभु मेरा प्रभु मेरा प्रभु मुक्ति दाता सारे जगत से प्यार किया क्रूस पर अपना जीवन दिया मेरा प्रभु मेरा प्रभु मेरा प्रभु मुक्तिदाता లోక సంబంధమైన మాటలు నేర్పిస్తున్నారా, దైవ సంబంధమైన మాటలు నేర్పిస్తున్నారా? మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఎవరైనా అడిగితే దేవుని నమ్ముకున్నాం అంటున్నాం. మన బిడ్డలకి దేవుని గురించి ఏమైనా నేర్పిస్తున్నావా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిల్లరా, ఇంకా కిందకి చదవండి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును నీ ఇంట్లో వాళ్ళని ఇస్తున్నాం, వారికి ఇండ్లని సంపాదిస్తున్నాం, ఆస్తుల్ని సంపాదిస్తున్నాం. కానీ ఇవి తాత్కాలికమైనది. ఎందుకంటే నరుని యొక్క ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు. ఇంకా బ్రతుకు ఉంటే ఆయాసం దుఃఖమే. పుట్టినవాడు గిట్టక మానడు. ఒకరోజు మానవుడు అన్నవాడు చనిపోతాడు. చనిపోకముందు ఈ భూలోకంలో ఉద్ధరించేదేంటి, దేవుని కొరకు మనం మన బిడ్డలకి నేర్పించేదేంటి, అదొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇశ్రాయేలీలతో చెప్తున్న మాట, ఈరోజు నేటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట, క్రైస్తవ సమాజంతో విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కూర్చున్నప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు త్రోవను నడిచేటప్పుడు కూడా దేనికోసం నేను చెప్పాలండి, మాట్లాడవలేను. దేవుని కోసం మాట్లాడాలి. మారును నేను మారితే నా వీధి మారును. పడదాం. నేను మారితే విశాఖపట్నం మారును, నేను మారితే నా దేశం మారును, నేను మారితే ప్రపంచం మారును, నేను మారితే ఈ లోకం మారును. నన్ను మచు నన్ను మచు నిన్నువలే యేసు నన్ను మచు రాలమాలలు నీ కూర్చనా యేసయ్య పాటలని నీ పాడనా స్వరాల మాలలు నీ కూర్చనా యేసయ్య పాటలని నీ పాడనా స్వరములు విప్పుచు కరములు కట్టుచు గంభీర